పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఎంతో ఒక ముఖ్యమైనటువంటి లేఖన భాగం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు. కానీ మనమేం చేస్తున్నాము? దేవుని ప్రేమిస్తూ ఉన్నామా, ద్వేషిస్తూ ఉన్నామా? ప్రేమించేవారమైతే దేవుడు చెప్పినట్లు నడుచుకుంటాం. దేవుడు చెప్పినట్లు మనం నడుచుకోలేదు అంటే మన ఇష్టానుసారంగా నడుచుకుంటాం. మన ఇష్టానుసారంగా మనం నడుచుకున్న వారమైతే దేవుని ప్రేమించిన వారము కానే కాము. బైబిల్ చేతిలో ఉన్నంత మాత్రం సరిపోదు. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మాట ఇచ్చాడు, నెరవేర్చడానికి ఇష్టపడతాడు. అది ఇప్పుడు మనం చదివాం. ఏమంటున్నాడు? ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 8వ వచనములో ఏమన్నాడు? యెహోవా మమ్మను ప్రేమించువాడు. యెహోవా ఏం చేస్తున్నాడు? మనల్ని ప్రేమించేవాడు గనుకను తాను మీ తల్లిదండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు. చూసారా? ఆయన ఇచ్చిన మాటను తూచా తప్పకుండా నెరవేర్చేవాడు. గాలికి వదిలేసేవాడు కాదు. మనం గాలికి ఎన్నో మాటలు వదిలేస్తాం. మనం ఆయన బిడ్డలమేనా? ఆలోచించాలి ఒకసారి. ఆయన వదిలేస్తాడా? అట్లా వదలడు. మరి ఆయన బిడ్డలమైతే మనం వదలొచ్చా? మనం ఆయన బిడ్డలం కాము కనుక వదిలేస్తాం. అయినా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ఇచ్చిన మాట మన పట్ల నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన ఆరాధించడం నేర్చుకోవాలి మనం. ఆయన మాట ఇచ్చాడు, నెరవేరుస్తాడు. మనం మాట ఇస్తాము, తప్పిపోతాము. మాటకు విలువ ఉండదు అసలు మన దగ్గర. కాబట్టి ఆయన మాట ఇచ్చాడు, నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో, చీకటి గృహము నుంచి, బానిస గృహము నుంచి, పాపము నుంచి, శాపము నుంచి నిన్ను తప్పించాడు. మాట నెరవేర్చుకున్నాడు, మాటకు లోబడ్డాడు, మాటను సంపూర్ణంగా అనుభవించాలని ఇష్టపడ్డాడు. మనము మాట్లాడితే నిన్న మాట్లాడిన మాట ఈరోజు ఉండదు మనకు. మన మాట ఏంటి? మనం ఆయన బిడ్డలం కాదు, సైతాను బిడ్డలం. కాబట్టి మన మాటకు విలువ లేదు. మనమే మాట్లాడతాం, కానీ మన మాట ప్రకారం మనము నిలవడం మన చేత కాదు. మనం ఆయన బిడ్డలమా, సైతాను బిడ్డలమా? ఆయన ప్రేమిస్తున్నాడు. అయినా నిన్ను ఆ సాతాను నుంచి విడిపించాలని ఇష్టపడ్డాడు. ఏం చేశాడు మరి? ఆ భయంకరమైనటువంటి ఆ పాపపు దాస్యము నుంచి నిన్ను విడిపించాలని ఇష్టపడి ఐగుప్తు నుంచి నిన్ను బయటికి తీసుకురావడానికి ఇష్టపడ్డాడు. అందుకే యేసు ప్రభు మన దగ్గరికి వచ్చాడు. నీకు ప్రతీకారం చేయాలి అనుకుంటే ఏ పొద్దు స్మాష్ అయిపోతావు. కానీ చేయలే. ఎందుకు? ఆయనకు పుట్టినాం కాబట్టి. కానీ మనం ఆయనకు పుట్టినాము అన్న మనస్సు మనలో లేదు. తప్పిపోయిన కుమారులాగా నాది నాకు ఇచ్చేయి, నేను పోతా. ఏమి వీడు సంపాదించినాడా? వాళ్ళ ఆయన సంపాదించిన దాంట్లో నా భాగం నాకు ఇచ్చేయి అని అడిగాడు. ఆటికి తండ్రి ఏం చేశాడు? ఇంకెవరికి ఇస్తాడు? ఇచ్చాడు, పంచిచ్చాడు. ఏం చేశాడు? దుర్వ్యాపారం చేశాడు. పందుల దగ్గరికి పోయాడు లాస్ట్కు. మనం అంతే, మన బతుకు. మళ్ళీ పాపం చేస్తాం, మళ్ళీ అబద్ధం ఆడతాం, మళ్ళీ మాట తప్పుతాం. పందికంటే హీనం మనది. ఇంకా పందికన్నా మాటలు లేవు. మనం అన్నీ ఉన్నాయి, అయినా ఆ పని చేస్తాం మనం. అయినా దేవుడు నిన్ను విడిచిపెట్టాడా? విడిచిపెట్టలే. మాటను నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు. ఏ విధము చేతనైనా నిన్ను రక్షించుకోవాలని తండ్రిగా తాపత్రపడుతున్నాడు, బాధపడుతూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు.
కన్నీరు కార్చాడు, మన కొరకు వేదన పడ్డాడు, మన కొరకు రక్తం కార్చాడు. ఏ విధం చేతనైనా నిన్ను రక్షించుకొని తన యొక్క గృహములో అనగా తన రాజ్యంలో చేర్చుకోవాలని ఇష్టపడ్డాడు. కాబట్టి మన బ్రతుకును మనము పరిశీలించుకోవాలి. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమమయుడు. ఆయన యొక్క ప్రేమకు మనం ఎలా వెలకట్టాలి? ఏంటి పరిస్థితి? ఇక మనం పూర్తిగా ఏమంటారు, ఎంతనా చెప్పు నా బతికింతేలే అంటే ఇంకా దానికి ఏం తిరుగులేదు, దానికి ఏం తిరుగులేదు. దానికి నరకమే శరణం. గనుక దేవుడు నిన్ను తప్పించటానికి ఎంత కష్టపడ్డాడు. అందుకే ఆయన అంటాడు, తన ప్రమాణమును నెరవేర్చాడు. నువ్వు మాట ఇచ్చావు, నెరవేర్చాలి. మాటకు విలువ ఇవ్వాలి. మాట ఈజ్ ఈక్వల్ టు దేవుడు. దేవునికి నువ్వు గౌరవం ఇవ్వాలి. దేవుని నువ్వు లెక్క చేయకుండా నువ్వు చెప్పిన మాటను తిరస్కరించినటువంటి నీ జీవితము సర్వనాశనం. జ్ఞాపకం పెట్టుకోవాలి సత్యం. అలా నువ్వు చేయకపోతే నీ బ్రతుకు వేస్ట్. అలా నువ్వు చేయకపోతే నీ బ్రతుకు వేస్టే. గనుక ఆయన అంటున్నాడు ఇంకొక మాట, ఏమంటున్నాడంటే, యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించెను. ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చింది యేసుక్రీస్తు ప్రభువు ద్వారా. క్రైస్తవులము అనే స్వాతంత్రాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దాన్ని తొక్కిపారేయాలని సాతానుడు వెంటాడుతూ ఉన్నాడు. ఆయన దేవుడు గుడ్డియోడా? దేవునికి అన్నీ తెలుసు. తన బిడ్డల్ని కాపాడేవాడు ఆయన. తన బాహువులు చాచుకో ఉన్నాడు. ఆయన వైపు చూడు. దేవుడు మనల్ని ప్రేమించేవాడు, తన బిడ్డల్ని ప్రేమించేవాడు. దేవుడు ఎల్లప్పుడూ కూడా ప్రేమించడానికి ఇష్టపడతాడు. ఆయన ప్రేమామయుడు. ఆయన ప్రేమ గొప్పది. ఎలా ఉంటుంది అంటే, చూద్దాం ఒక మాట. కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, చూద్దాం 146వ కీర్తన 6, 7, 8 వచనాలు. 146వ కీర్తన 6, 7, 8 వచనాలు చదువుకుందాం. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఎలాంటి వాడు మన దేవుడు? ఆకాశాన్ని ఆయనే సృజించాడు, భూమిని ఆయనే సృజించాడు, సముద్రమును ఆయనే సృజించాడు, దానిలో ఉన్నటువంటి సర్వమును ఆయనే సృజించాడు. అంటే భూమిపైన ఉన్నవన్నీ, భూమిలో ఉన్నవన్నీ, నీటిపైన ఉన్నటువంటివన్నీ, నీటిలో ఉన్నటువంటివన్నీ, ఆకాశములో ఉన్నటువంటివన్నీ కూడా ఆయనే సృజించాడు. ఇంకెవరు సృజించలే వాటిని. ఆయనే సృష్టికర్త. ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు. నిజంగా మనం ఆయన బిడ్డలమైతే మనం మాట తప్పకూడదు. అప్పుడు ఆయన బిడ్డలమని చెప్పుకోవాలా. మనం మాట తప్పుతూ ఆయన బిడ్డలమని చెప్పుకుంటున్నామంటే నీ అంత మోసగాడు ఇంకొకడు లేడు. ఇది వాస్తవం. ఈరోజు చాలామంది బైబిల్ పట్టుకొని ఎన్నో అబద్ధాలకు గురైపోతున్నారు, ఎన్నో మోసాలకు చేస్తూ ఉన్నారు. దానివల్ల దేవుని నామాన్ని దూషింపబడుతూ ఉంది. మీ వలనే కదా నా నామము దూషణ పాలవుతూ ఉంది అని చెప్పి దేవుడు సంబోధిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవునికి మనం లెక్క చెప్పాలి. రేపు లెక్క చెప్పాలి. గనుక ఆయన ప్రేమను మనము గుర్తించాలి. ఆకాశం ఆయనది, భూమి ఆయనది, సముద్రం ఆయనది, సృష్టి యావత్తు ఆయనది. బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలిగొనిన వానికి ఆయన ఆహారం దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గ్రుడ్డి వారి కన్నులు తెరవచేయువాడు ఆయనే. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు ఆయనే. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడేవాడు.
తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గములను ఆయన వంకర మార్గములుగా చేయును. యెహోవా నిరంతరమును ఏలును. సియోను నీ దేవుడు తరతరములన్నిటను రాజ్యము చేయును. యెహోవాను స్తుతించుడి, స్తుతించుడి, స్తుతి యాగము చేయాలి. ఇవన్నీ ఆయనే చేస్తున్నాడు మనకు. మనం మాట తప్పుతున్నాం. మాట తప్పి నువ్వు ఎలా పరిశుద్ధిని అవుతావు? మాట ఇచ్చి మాటను తప్పుతున్నావు అంటే నువ్వు పరిశుద్ధునివా? నువ్వు అసలు యేసు ప్రభు బిడ్డవా? యు ఆర్ ద సన్ ఆఫ్ సాటన్. నువ్వు సైతాను బిడ్డవే, గ్రహించుకో. కాబట్టి దేవుని ప్రేమను మనం రుచించాలి. దేవుడు మన కొరకు గొప్ప కార్యాలు చేశాడు. ఇంకేం చేశాడు ఆయన? ఇప్పుడే చదువుకున్నాం. ఏమని చదువుకున్నాము చూద్దాం ఆ మాటను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా కాగా ఏమంట? కాగా ఆయన తన అద్వైత కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము. కాగా ఏం చేస్తున్నాడు ఆయన? ఒక అద్భుతమైనటువంటి గిఫ్ట్ ఇచ్చాడు మనకు. గిఫ్ట్ మనం ఎంత ఇస్తాం? మన చేత కాదు గిఫ్ట్ ఇవ్వడానికి దేవునికి. కనీసం ఆయన మాట వింటే ధన్యులమవుతాం. ఇంతవరకు మనం నేర్చుకునేది ఏంది? మాట తప్పని జీవితం క్రైస్తవునిది. వాడు మాట తప్పాడు అంటే హీఈస్ నాట్ ఏబుల్ టు సే ఐఎమ్ క్రిస్టియన్. కానీ రెండవ అంశం ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన మన కొరకు అద్భుతమైనటువంటి ఒక బహుమానాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? He has given his begotten son. ఆయన యొక్క జనితైక కుమారుని, అద్వితీయ కుమారుని, జ్యేష్ఠ కుమారుని మన కొరకు ఇచ్చాడు. ఎందుకని? నిత్య జీవము ఇవ్వాలని. మనిషికి నిత్య జీవం ఇవ్వాలి. మన దేవుడు నిత్య స్వరూపి. ఆయనకు మరణం లేదు. జాగ్రత్త. ఆయన దేవుడు, దేవాది దేవుడు, మరణాన్ని జయించినవాడు, నిత్యము నివసించేవాడు, యుగ యుగములు పాలించే దేవుడు. అందుకే వాక్యం ఏమంటుంది అంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహము నకిమ్మని నీవు అడుగు వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలము ఇచ్చునని ఆమెతో చెప్పాను. నీతో నాతో చెప్తున్నాడు. నువ్వు ఆయన ఎరగాలి. ముందు నువ్వు ఆయన ఎరగకుండా నాకు తెలుసు అంటున్నావు అంటే నీ అంత గర్విష్టి ఇంకొకటి లేడు. ఆయన ఎరగడంలే. ఆయన ఎరగాలి అంటే ఆయనను గుర్తించాలి. నా దేవుడు అని నువ్వు గుర్తించాలి. ఆయనకు నువ్వు మ్రొక్కాలి. ఆయనకు నువ్వు విధేయునివి కావాలి. అది లేదు మనలో. నాకు తెలుసు, అన్నీ తెలుసు, మోసం తెలుసు, అబద్ధం తెలుసు, అన్యాయం తెలుసు, టక్కర్ తెలుసు. ఏం తెలుసు? యేసు తెలియదు. యేసు కూడా తెలుసు నాకు. చూడు ఎంత దౌర్భాగ్య పరిస్థితి మనది. కాబట్టి ఆయన నువ్వు ఎరగాలి. ఆయన ఎరిగితే నీ గొప్పతనం బయటపడుతుంది. ఆయనను ఎరిగినప్పుడు ఆయన నీకు జీవ ఆహారం ఇస్తాడు, జీవ జలం ఇస్తాడు. కాబట్టి నువ్వు తెలుసుకో. ఇప్పుడు నీ ముందున్నాను నేను, నీ మెదట నిలబడుకున్నాను, నీ కళ్ళు తెరిచి నన్ను చూడు అంటున్నాడు దేవుడు. మనం చూడడంలే, నాకని తెలుసులే అంటున్నాం. గుడ్డి కళ్ళు పెట్టుకొని మన బతుకు. గుడ్డోడు అడిగినాడు, నాకు కళ్ళు దయచే ప్రభువా నేను చూడాలి అని. కానీ మనం చూస్తున్నాం కాబట్టి పాపం పెరిగిపోయింది, కళ్ళు మూసుకుపోయాయి. అందుకే అన్నాడు, మీరు చూస్తున్నారు కాబట్టి మీలో పాపం ఉంది అంటాడు యేసు ప్రభు. కాబట్టి చూసి నమ్మిన వాని కంటే చూడక నమ్మినవాడు శ్రేష్ఠుడు, ధన్యుడు. గనుక ఈ సత్యాన్ని మనం ఎరగాలి. అది ఎరగకుండా
దేవుని యొక్క బహుమానాన్ని మనము అనుభవించలేము. దేవుడు నీకు బహుమానం ఇచ్చాడు. ఆ బహుమానం ఏంటో నువ్వు చూడు. ఆ బహుమానమే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. అందుకనే వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. రోమాపత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒక్కని అపరాధము వలన అనేకులు చనిపోయిన యెడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసు క్రీస్తు అను ఒక మనుష్యుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించును. ఆ గిఫ్ట్ నీకు ఇచ్చాడు, ఆ దానము నీకు ఇచ్చాడు, ఆ బహుమానము నీకు ఇచ్చాడు. ఒకరి ద్వారా లోకమంతా కూడా రక్షణ పొందాలి. అసలు ఆ గిఫ్ట్ పొందేవా నువ్వు? ముందు మాట, నీళ్ళలో మునిగి తేలినేనంటావా? తేలితానే పోతుందే? ఆలోచించుకో ఒకసారి. సముద్రంలో పడగానే 3 రాత్రులు చేప గర్భములో ఎక్కడున్నాడు? అమరమునా, సముద్రపు అమరమునా మొరపెట్టడం ప్రారంభించాడు యోనా. తప్పు చేశాడు. ఈరోజు మనం అదే చేస్తున్నాం. మనమేం సజ్జనులం కాదు, మనం ఆ పని చేస్తున్నాం. యోనా కంటే ఇంకా భయంకరంగా ఉన్నాం మనం. యోనా కనీసం దేవునితో యథావిధిగా ఎదురుబల్ల ఆయన మాట్లాడేవాడు. కానీ మనకైతే ఆ శక్తి లేదు, మనలో అస్సలు ఆ ఓపికే లేదు, అసలు ఆ పరిశుద్ధత లేదు, ఆయనతో మాట్లాడే అవకాశమే లేదు. కాబట్టి ఆయన మనకు ఒక గొప్ప బహుమానం ఇచ్చాడు. తండ్రి అయిన దేవుడు ఏం బహుమానం ఇచ్చాడు? తన ప్రియ కుమారుని మన కొరకు అర్పించాడు, మనకు ఇచ్చేసినాడు. ఆయన ఎలాంటి వాడు? ఆయన జనితైక కుమారుడు, అద్వితీయ కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు. ఆ కుమారుని ఆయన మనకు దానముగా ఇచ్చాడు. ఆ కుమారుని యొక్క ఉన్నతమైనటువంటి పరిస్థితి ఏంటి అని ఒక్కసారి ఆలోచిస్తే, ఆయన తండ్రిని సంతోషపెట్టేవాడు. అలాంటి కుమారుడు ఆయన. మనము ఎలాంటి కుమారులం? తండ్రిని తల్లిని సంతోషపెట్టే వారమేనా? ఒకసారి ఆలోచించాలి. అలా లేమంటే ఆయన బిడ్డలం ఎట్లయితాం? దౌర్భాగ్యులం. ఆలోచించాలి. చదవం ఆ మాటను ఒకసారి. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు. నిన్నంటున్నాడా? ఒకసారి ఆలోచించు. కారణం ఎక్కడి నుంచి? ఆయన ఎక్కడి నుంచి? గలిలయ నుంచి యోర్దాను నదికి, గలిలయ నుంచి యోర్దాను దగ్గరికి నడుచుకుంటూ వచ్చాడు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో పక్కనే చర్చి ఉన్నా మనం పోవడానికి ఇష్టపడం. మన బ్రతుకది. చెప్పినట్లు చేశాడు. పోయి నువ్వు బాప్తిజం పొందు అన్నాడు, పొందాడు. మనం ఏమంటాం? నేను పొందినానులే అంటాం, నాకని తెలుసులే అంటాం. ఎంత దౌర్భాగ్య పరిస్థితి మనది. అందుకనే ఆయన అంటున్నాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. నువ్వు కాదు, నొక్కి చెప్తున్నాడు ఆడ. ఈయన అని కాదంటాడేది. చూడండి ఏముందో ఆడ. ఈయనే, ఈజ్ ఓన్లీ, నాట్ యూ. నువ్వంతా వేషధారివి, బట్ ఈయన మాత్రము నా కొడుకు. సంపాదించుకోవాలి కదా ఆధిక్యత. మనం బైబిల్ పట్టుకుంటే వస్తుంది, అది లోబడితే వస్తుంది. బైబిల్ పెట్టుకొని సుత్త కొడితే రాదు, ప్రార్థన ఏడ్చి ప్రార్థన చేస్తే రాదు, బాగా మ్యూజికల్ పెట్టి పాటలు పాడితే రాదు. ఆయనకు లోబడితే, కుమారత్వాన్ని మనం అనుభవిస్తే వస్తుంది. తెలుసుకో. కాబట్టి నిన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడు. నువ్వు లోబడకపోయినా కూడా ఆయన అంటున్నాడు,
ఇదిగో నా కొడుకు చూడు, నీకు ఇచ్చినాను, నీ కోసం ఇచ్చినాను, నా కొడుకు నీ కోసం బహుమానంగా పంపించినాను. ఎలాంటి వాడు ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. చూసారా, నన్ను సంతోషపెట్టేవాడు నా కుమారుడు అంటున్నాడు. నువ్వు మాట తప్పుతావు, అబద్ధం ఆడతావు, మోసం చేస్తావు, రకరకాల డ్రామాలన్నీ చేసి ప్రార్థన చేస్తే, ఏడ్చి ప్రార్థన చేస్తే సరిపోతుందా? ఈరోజు అట్లే ఉంది పరిస్థితి, చాలా దారుణంగా ఉంది. దానివల్ల దేవుడు సంతోషిస్తాడా? నరకానికి పంపిస్తాడు. ఎందుకంటే ముందు వచ్చింది నిన్ను ప్రేమించినాడు, రెండవసారి వచ్చేది నిన్ను ఏం చేస్తాడు? న్యాయస్థానములో న్యాయాన్ని చేకూర్చి న్యాయము ద్వారా నిన్ను నరకానికి పంపిస్తాడు. అది కథ. కాబట్టి అలాంటి తండ్రిని ప్రేమించే కుమారునిగా కుమారత్వాన్ని అనుభవించడంలో యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు బహుమానముగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రేమించేవాడు, ఆయన మనల్ని ఏమంటారు, బహుమానముగా తన ప్రియ కుమారుని మన కొరకు ఇచ్చినవాడు. అయితే ఆ కుమారుని యొక్క ఉద్దేశం, ఆ కుమారుడు ఎలాంటి వాడు అంటే అద్భుతమైనటువంటి కుమారుడు, దేవుని కుమారుడుగా అనిపించుకున్నాడు. ఎలా అనిపించుకున్నాడో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే. ఏం చేశాడు? అద్వితీయ సత్యదేవుడు, ఆయన పంపినటువంటి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు. నిజంగా మనం ఎవరికి పుట్టాం? మన ఆయనకు మా అమ్మకు పుట్టినామో అంటుకుంటాం మనం. మన తండ్రి మన దేవుడే, పుట్టించింది ఆయనే, ఆత్మ ఆయనది, మన అబ్బసత్తు కాదు. ఆయనకు లోపడాల మనం. ఇంకో చాటు ఉంది, నా తండ్రి యందు నేనును నా తండ్రి నా యందును ఏమై ఉన్నాము? మిళితమై ఉన్నాము, కలిసి ఉన్నాము. నువ్వు మీ నాయన మాట అంటే నీకు తెలియదు, మీ నాయన ఎవడో నీకు తెలియదు, మీ నాయన మాట అంటే నీకు అసలు పొరగాదు, ఎంత ముసలోడు ఏం చెప్తాడో ఆయనకేం తెలుసు అన్నట్టు నువ్వు వ్యవహరిస్తావు. బట్ తండ్రి కుమారుని యొక్క సంబంధం ఏంటి అసలు? కానీ కుమారత్వము మనకు దేవుడిచ్చాడు. ఆ తర్వాత వాస్తవానికి మనం గుర్తించాల్సినటువంటిది చెప్పాలి అంటే, దేవుడు అంటున్నాడు, లోకం 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 ఏం చేశాడు? దేవుడు లోకానంతటినీ ప్రేమించాడు. దేవుడు లోకానంతటినీ ప్రేమించాడు, నిన్నొకనే కాదు. వాడు దొంగోడు కానీ, వాడు ముచ్చోడు కానీ, వాడు ఇంకొకడు కానీ ఎవడనే కానీ, ఎలా నువ్వు తిరుగుతున్నావో నిన్ను కూడా ప్రేమించాడు. నీకోసమే తన ప్రియ కుమారుని పంపాడు. స్తుతించాలి దేవుని. సొంత నాయన శారీరకంగా ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా అంత ప్రేమ చూపరు. వాళ్ళలో కూడా స్వార్థం ఉంది. నలుగురు కుమారులుంటే నలుగురిని 4 రకాలుగా చూస్తారు వాళ్ళు. కానీ మన దేవుడు అట్లా చూడడు, అందరినీ సమానంగా చూస్తాడు. తేడా అది. దేవుని బిడ్డవైతే ఆ గుణం నీకు ఉంటుంది. ఆ గుణం నీలో లేదా, నువ్వు దేవుని బిడ్డవు కావు. రాసి పెట్టుకోవాలి మాటలు. గనుక లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. లోకమంతటికి ఆయన దేవుడుగా తన కుమారుని ఈ లోకానికి పంపాడు.
మరి ఆయన పని ఏంటి? చూద్దాం ఆ మాటను ఒక్కసారి. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు, అంటే ఈ చర్చిలో ఉన్నంత మాత్రాన నువ్వు ఆయన బిడ్డవని నువ్వు అనుకోవచ్చునేమో. బయట ఉండేటివి కూడా ఆయనయే. వాళ్ళను ద్వేషించే హక్కు నీకు లేదు. ద్వేషించే హక్కు నీకు లేదు. ఈ దొడిలో ఉన్నంత మాత్రాన నువ్వు కుదరదు. కాబట్టి ఈ గొర్రెలన్నీ నాయే. అన్నీ ఒక తాటి మీదకి రావాలి, ఒక దొడ్డిలోకి రావాలి. కాపరి ఒక్కనిగా నేను వీటిని కాపలా కాయాలి అంటున్నాడు మన దేవుడు. వేరే దొడ్డి, వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. చూసారా? ఈరోజు రకరకాల వర్ణాలు తయారు చేస్తున్నారు లోకము, కానీ ఆయన రాకడలో ఇది జరిగేది. దీన్ని ఎవడు ఆపలేడు. ఇప్పుడు జరుగుతుండేదంతా దీంట్లో రాసిందే జరుగుతుంది. వేరేది ఏం జరగలే. ప్రపంచంలో నిప్పు చెలరేగుతూ ఉంది అంటే బైబిల్లో రాసిందే అది. దాన్ని ఎవ్వరు ఆపలేరు, ఎవ్వని చేత కాదు. ఎంత తెలివిపరుడైనా సరే దాన్ని ఎవడో ఆపలేడు. రకరకాల విమర్శలు చేస్తూ ఉంటారు ఒకరినొకరు. వేస్ట్. ప్రభు నమ్ముకో, అంతే. అది నీకు ధన్యత. కాబట్టి ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. వచ్చి మనందరి కొరకు ఆయన తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఎలాగా? ఆ సిలువలో తన రక్తాన్ని చిందించాడు. దాన్ని బట్టి మనం గుర్తించాలి, దాన్ని బట్టి మనం ముందుకు సాగాలి. మన కొరకు రక్తం కార్చాడు నా దేవుడు. ఆయన్ను మనం స్తుతించాలి, ఆరాధించాలి. ఇంకేం చేశాడు ఆయన మనకు? అద్భుతమైనటువంటి ఈ లోకంలో ఎవడు ఇవ్వలేనటువంటిది నిత్య జీవాన్ని మనకిచ్చాడు. అందులో ఉంది కదా, చదవండి ఒకసారి. 3:16. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందును. నిత్య జీవాన్ని మనకిచ్చాడు. నిత్య జీవాన్ని మనకిచ్చాడు. మనం సిద్ధపడాలి. ఎందుకంటే నిత్య జీవం మనకు కావాలి అంటే ఆయన మాట ఖచ్చితంగా మనము వినాలి. అలా మనం వినకపోతే నిత్య జీవం కాదు మనకు వచ్చేది, నిత్య నరకం వెంటాడుతుంది. నిత్య జీవానికి బదులు నిత్య నరకం. చూద్దాం ఒకసారి, ఒక మాట చదివి ముగిస్తాను. లూకాసు వార్త 18, 28, 29, 30. లూకాసు వార్త 18, 28, 29, 30. పేతురు, ఇదిగో మాకు కలిగినది విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమనగా ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవమును పొందుతాడు. ఖచ్చితంగా నిత్య జీవం ఉంది, నీకు ఇచ్చాను. నన్ను నువ్వు వెంబడించావా? నీకు నిత్య జీవం ఉంది. లోకాన్ని వెంబడించావా? నీకు నిత్య నరకం ఉంది. నన్ను నువ్వు వెంబడించావా? నీకు నిత్య జీవం ఉంది. లోక జ్ఞానానికి బానిసవయ్యావా? నిత్య నరకం నీకుంది. ఈరోజు లోకానుసారమైన జ్ఞానానికి ప్రతి ఒక్కడు బానిస అయిపోతున్నాడు. బైబిల్ పట్టుకున్నాడు బానిస అవుతున్నాడు, బైబిల్ లేనాడు ఎట్లా బానిసే. ఇక ఎలా నీకు నిత్య జీవం వస్తుంది? నరకం నీకోసం వెంటాడుతూ ఉంటుంది, నోరు తెరుచుకో ఉంటుంది గర్జన సింహంలాగా. చూసుకో ఒకసారి. ఆ విధేయతను సంపాదించుకోవాలి. అట్టి విధేయతను యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు చూపాడు. ఎలాంటిది ఆ విధేయత అంటే ఒక్కసారి మనం గమనిస్తే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయములో ఏమంటాడు చూడండి దయచేసి. 8వ వచనం.
మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపించాడండి. తగ్గించుకున్నాడు. చూసారా, ఇది రావాలి మనకు. ఇది కాకుండా ఎన్ని పరక్రాలు కొట్టినా we will never enter into the kingdom of God, so that we will enter into the fire of అగ్నిగుండం. ఇది వాస్తవం. ఎవడు దీన్ని తీసేయలేడు, ఎవరి చేత కాదు. ఏ అబ్బ కొడుకు కూడా దీన్ని మార్చలేడు. దేవుడు మాట ఇచ్చాడు, తప్పక నెరవేరుతుంది. కాబట్టి ఏమేం చేశాడు మనకు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని దేవుని ఆరాధించుకుందాం. నంబర్ 1, ఏం చేశాడు? మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఆ తర్వాత ఏం చేశాడు? మనకు ఆయన అద్భుతమైనటువంటి ఒక బహుమానం, యేసు ప్రభు అనే బహుమానాన్ని మనకి ఇచ్చాడు. తర్వాత ఏం చేశాడు? ఆ ప్రభు ద్వారా తన ప్రేమను మనకు వెల్లడిపరిచాడు. ఆ తర్వాత ఏం చేశాడు? మనకు ఆయన చేసిన పని ఏంటి? ప్రతి ఒక్కరిని తన బిడ్డగా చేసుకోవాలని తన కొడుకును బలి అర్పించడానికి ఇష్టపడ్డాడు. అలాగే ఆయన చేసిన ఇంకొక కార్యం ఏంటంటే, క్రీస్తు యేసు నందు మనందరికీ కూడా నిత్య జీవం ఇవ్వాలని ఇష్టపడ్డాడు, ఇచ్చాడు. కాబట్టి మనం ఆయన్ను ఆరాధించటం నేర్చుకుందాం, స్తుతిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక.